ఏపీలో సొంతంగా బలపడేందుకు జనసేన ప్రయత్నాలు సాగిస్తోందా? టీడీపీతో పొత్తు కొనసాగిస్తూనే బలమైన పార్టీగా ఎదిగే ప్రయత్నాలు చేస్తోందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. కీలక నేతలను పార్టీలో చేర్చుకోవడంతో పాటు జనసేనను వీడి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని వెనక్కి రప్పిస్తోంది. ఇందులో భాగంగా ఏపీ బీఆర్ఎస్ చీఫ్ త్వరలో జనసేనలో చేరతారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. కీలక నేతల జంపింగ్స్ తో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి టీడీపీ జనసేన కూటమికి మధ్య ప్రధాన పోరు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఓటు చీలకూడదనే ఉద్దేశంతో టీడీపీతో జనసేన జతకట్టడంతో వైసీపీకి గట్టి పోటీ తప్పదన్న అంచనాలు ఉన్నాయి. కూటమిలో ఉంటూనే జనసేన సొంతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కీలక నేతలను పార్టీ అక్కును చేర్చుకుంటుంది. కొత్త వారితో పాటు పార్టీని వీడిన పాత వారిని తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తోంది. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలు జనసేనలో ఒక్కొక్కరుగా చేరుతూ ఉండడం పార్టీకి కొత్త ఊపునిస్తుంది. ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ జనసేనలో చేరడం దాదాపు ఖాయమైపోయింది. ప్రస్తుతం ఏపీ బీఆర్ఎస్ చీఫ్ గా ఉన్న ఆయన కొంతకాలంగా గులాబీ పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. గతంలో లోక్సభ అభ్యర్థిగా 3 పార్టీల నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. కొన్నాళ్ల పాటు యాక్టివ్ గా ఉన్న తోట చంద్రశేఖర్ ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆ పార్టీకి మరింత దూరంగా ఉంటూ వస్తున్నారు తోట చంద్రశేఖర్. అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పేందుకు తోట చంద్రశేఖర్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. తిరిగి తన సొంత పార్టీ జనసేనలోకి వచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. ఈ క్రమంలో ఆయన మెగాస్టార్ చిరంజీవితో భేటీ కావడం పెద్ద చర్చకు దారితీసింది. ఈ భేటీలో పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గట్టి అభ్యర్థుల కోసం ఎదురు చూస్తున్న జనసేనలో చేరడం ద్వారా ఎమ్మెల్యేగా పోటీ చేసి తన అదృష్టం పరీక్షించుకోవాలని తోట చంద్రశేఖర్ భావిస్తున్నారట. ఇప్పటికే జనసేన నేతలతో ఆయన టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనసేనలో చేరికపై ముహూర్తం కూడా ఫిక్స్ అయిందని అంటున్నారు. పొత్తులో భాగంగా గుంటూరు పశ్చిమ సీటును జనసేనకు కేటాయించేందుకు ఇప్పటికే టీడీపీ అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నుంచి తోట చంద్రశేఖర్ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. గుంటూరు పశ్చిమ టీడీపీ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ వైసీపీ నుంచి ఫిరాయించారు. అయితే ఆయనకు ఈసారి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. మద్దాలి గిరి స్థానంలో మంత్రి విడతల రజనిని బరిలోకి దింపేందుకు వైసీపీ సిద్ధమవుతోంది. మరి తోట చంద్రశేఖర్ బరిలో దిగి సత్తా చాటతారా అన్నది తేలాల్సిన అంశం.